హాయ్ హలో నమస్తే అస్సలామలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు ఒక 3 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా, అసలు కష్టమే లేకుండా చాలా సింపుల్గా, పిల్లలకి చాలా ఇష్టమైన, చేసిన వెంటనే తినేయాలి అనిపించేలా ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ బ్రెడ్ పుడ్డింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా క్యారమెల్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకొని, ఎలాంటి వాటరు యాడ్ చేయకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ షుగర్ మొత్తాన్ని కరిగేంత వరకు, క్యారమెల్ అయ్యేంత వరకు దీన్ని మెల్ట్ చేసుకోవాలి. ఇలా బాగా క్యారమెల్గా అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని బౌల్ చుట్టూ స్ప్రెడ్ అయ్యేంత వరకు దీన్ని క్యారమెల్ని స్ప్రెడ్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ని పెట్టుకొని దానిలోకి 2 గ్లాసుల వాటర్ని వేసుకొని, నేను చూపిస్తున్నట్లుగా ఒక స్టాండ్ని మధ్యలో ప్లేస్ చేసుకుని దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి. అవి హీట్ అయ్యేలోగా ఒక మిక్సీ జార్లోకి 4 బ్రెడ్ పీసెస్ని నేను చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని 4 బ్రెడ్ పీసెస్కి 4 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 3 ఎగ్స్ అయినా సరిపోతాయి. టేస్ట్ ఇంకొంచెం బాగుండాలి అంటే 4 ఎగ్స్ని వేసుకోవాలి. ఇలా 4 ఎగ్స్ని వేసేసుకొని దీనిలోకి పావు కప్పు అంత షుగర్ని వేసుకొని, అలాగే ఒక పావు కప్పు వాటర్ని కానీ లేదా కాచి చల్లార్చిన పాలను కానీ వేసుకోవాలి. అలాగే వాటితో పాటు 1 స్పూను వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకొని దీన్ని మెత్తగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని ముందుగానే క్యారమెల్ వేసి రెడీగా పెట్టుకున్న బౌల్లోకి ఎలాంటి లంప్స్ లేకుండా జాగ్రత్తగా దీన్ని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బౌల్ని ముందుగానే ప్రీహీట్ చేసిన ఈ బౌల్లోకి పెట్టేసుకొని దానిపైన మూత పెట్టేసి ఒక 30 నుంచి 35 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే పుడ్డింగ్ని సర్వ్ చేసుకోకుండా ఒక 5 మినిట్స్ గ్యాప్లో కనుక సర్వ్ చేసుకుంటే పుడ్డింగ్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. దీన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తిన్నా కూడా చల్లగా చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా బ్రెడ్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.